అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం భౌగోళిక రాజకీయం పూర్తిగా మారుతుంది. నాటో ఇతర భద్రతా ఒప్పందాలపై ట్రంప్ పునరాలోచనలో పడ్డాడు. దీంతో ప్రాంతీయంగా పసిఫిక్ సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ద్వీపదేశం జపాన్ తన రక్షణపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా చైనా దక్షిణ కొరియా నుంచి ముప్పును ఎదుర్కొంటుంది. అందుకే తన రక్షణ వైఖరిని టోక్యో మార్చుకుంటుంది. బలమైన ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రధానంగా లాంగ్ రేంజ్ క్షిపణులను మోహరించాలని యోచిస్తుంది. అయితే శత్రువులను జపాన్ భయపెట్టగలదా? అమెరికా వదిలేసిన తన రక్షణను టోక్యో చూసుకోగలదా? లాంగ్ రేంజ్ మిసైలు ఉంటే జపాన్ సురక్షితంగా ఉంటుందా? వాచ్ స్టోరీ. శాంతి కాముక దేశం ఆయుధం పడుతోందా? 70 ఏళ్ల శాంతి మంత్రాన్ని టోక్యో వదిలేస్తుందా? జపాన్ దేశాన్ని భయపెడుతున్నది ఎవరు? ప్రపంచంలోనే అణుబాంబు విధ్వంసానికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టు 6న హిరోషిమా, 9న నాగసాకి నగరాలపై అగ్రదేశం అమెరికా అణుబాంబులతో దాడికి దిగింది. ఈ రెండు నగరాల్లో వాటిల్లిన విధ్వంసం అంత ఇంత కాదు. దాదాపు అణుబాంబుల దాడితో జపాన్ అత్తలకుత్తలమైంది. అణు విధ్వంసాన్ని చూసిన ఆ దేశం శాంతి పంథాను ఎంచుకుంది. ఇక మీద ఎన్నడూ యుద్ధం చేయబోనని ప్రకటించింది. సొంత సైన్యాన్ని వద్దనుకుంది. దేశ రక్షణను పూర్తిగా అమెరికాకు అప్పగించింది. శాంతి యుద్ధ దేశంగా రాజ్యాంగాన్ని కూడా మార్చుకుంది. ఆయుధం పట్టను, యుద్ధం చేయను అన్న సూత్రాన్ని వంటబట్టించుకుంది. శాంతి యుద్ధ దేశంగా ఉండాలని భావించింది. యుద్ధం అనే పదాన్ని తన డిక్షనరీలో నుంచి డిలీట్ చేసింది. సైన్యాన్ని సైతం జపాన్ వదులుకుంది. పొరుగున కవ్వింపులకు దిగిన శాంతి మంత్రాన్ని జపించింది. మౌనమే యోగమని భావించింది ఆ దేశం. అయితే జపాన్ తన పంతాన్ని మార్చుకుంటోంది. పొరుగున ఉన్న శత్రువులు అణ్వాయుధాలను మోహరిస్తుంటే చూస్తూ కూర్చుంటే నిండా మునుగుతామని గ్రహించింది. అందుకే 70 ఏళ్ల శాంతి విధానాన్ని పక్కన పెడుతోంది. ఇటీవలి కాలంలో తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ నిత్యం కవ్వింపులకు పాల్పడుతోంది. అయితే దీనికి తోడన్నట్టు ఇప్పుడు జపాన్కు మరో ముప్పు తీవ్రమవుతోంది. జపాన్ శత్రువుల నుంచి ఈ ముప్పు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రధానంగా సంప్రదాయ మిత్రదేశం నుంచే ఈ ముప్పును జపాన్ ఎదుర్కొంటోంది. ఆ సంప్రదాయ మిత్రదేశం మరేదో కాదు, అగ్రదేశం అమెరికానే. మార్చి 6న జపాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించాడు. రెండు దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందంలో పరస్పర ప్రయోజనాలు లేవని ట్రంప్ ఆరోపించాడు. తాము జపాన్ను రక్షిస్తుంటే తమను మాత్రం జపాన్ రక్షించడం లేదని విమర్శించాడు. ఇలాంటి ఒప్పందాలను ఎవరు చేసుకుంటారు అంటూ ట్రంప్ మండిపడ్డారు. With Japan we have a deal which is a very interesting one. And I love Japan. We have a great relationship with Japan, but we have an interesting deal with Japan that we have to protect them, but they don't have to protect us. You know that? That's the way the deal reads. We have to protect Japan. And by the way, they make a fortune with us economically. There's another case. But we have to protect Japan, but under no circumstances do they have to protect us. I actually ask, who makes these deals? అమెరికా జపాన్ మధ్య భద్రతా ఒప్పందం 1951లో కుదిరింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని చాలా భూభాగాలను అమెరికా ఆక్రమించుకుంది. మరోవైపు అణుదాడి తర్వాత సైన్యాన్ని, యుద్ధాలు చేయడాన్ని జపాన్ రాజ్యాంగం రద్దు చేసింది. ఇక 1960 నుంచి జపాన్ రక్షణ బాధ్యతని అమెరికానే పర్యవేక్షిస్తోంది. ఆ దేశంలో 109 ప్రాంతాల్లో అమెరికా సైన్యం మోహరించి ఉంది. అయితే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖర్చుల్ని భారీగా తగ్గించేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే నాటో కూటమితో పాటు దక్షిణ కొరియా, జపాన్కు కల్పించే రక్షణను కూడా వెనక్కి తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. పైగా సైన్యం కల్పిస్తున్న రక్షణకు సరిపడా బిల్లుల్ని జపాన్ చెల్లించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. దీంతో సైన్యాన్ని ట్రంప్ ఉపసంహరించుకుంటే తమ పరిస్థితి ఏమిటి అని జపాన్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో తన భద్రతపై జపాన్ పునరాలోచనలో పడింది. మరోవైపు ఇటీవలి కాలంలో తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. తైవాన్కు సమీపంలోనే జపాన్కు చెందిన ద్వీపాలు ఉంటాయి. తైవాన్ను డ్రాగన్ కంట్రీ సొంతం చేసుకుంటే తమకు ముప్పు తప్పదని టోక్యో ఆందోళన చెందుతోంది. అదే సమయంలో పైన ఉన్న ఉత్తర కొరియా నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిత్యం క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తుండటంతో దక్షిణ కొరియా, జపాన్లలో టెన్షన్ మొదలైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా జపాన్ దీవులపై కన్నేశాడు. మూడు వైపులా శత్రువులు ఉన్న తరుణంలో అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ముప్పు తప్పదని టోక్యో భావిస్తోంది. అందుకే సైన్యాన్ని ఆధునీకరించుకోవాలని జపాన్ ప్లాన్ వేసింది.
తన భద్రతా విధానాన్ని పునర్నిర్మించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోహరించేందుకు సిద్ధమైపోతోంది. ఈ క్షిపణులు 1000 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ను ధ్వంసం చేయగలవు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఉత్తర కొరియా, చైనా తీర ప్రాంత లక్ష్యాలను ఇవి గురిపెట్టి ధ్వంసం చేయగలవు. వచ్చే ఏడాదిలో దక్షిణ జపాన్ ద్వీపం క్యూషులో ఈ క్షిపణుల్ని మోహరిస్తామని టోక్యో వెల్లడించింది. ఒకినావా గొలుసు ద్వీపాల రక్షణను బలోపేతం చేయనుంది. ఒకినావా గొలుసు ద్వీపాలు తైవాన్కు సమీపంలో ఉన్నాయి. వ్యూహాత్మకంగా జపాన్కు అత్యంత కీలకమైనవి ఈ ద్వీపాలు. కొత్త క్షిపణుల కోసం 2 గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ GSDFలను ఏర్పాటు చేయడానికి జపాన్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కిషు దీవుల్లో మోహరించిన ఆయుధాలను ఈ క్షిపణులో అప్గ్రేడ్ చేసినట్టు అవుతుంది. దీంతో జపాన్ సైనిక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రాబోయే కాలంలో జపాన్ తన అణుశక్తిని కూడా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. అయితే అణ్వాయుధాలను సమీకరించుకోవాలా వద్దా అని టోక్యో యోచిస్తోంది. చైనా, ఉత్తర కొరియా తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. అదే సమయంలో మిత్ర దేశాల పట్ల ట్రంప్ వైఖరి మారుతోంది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇకపై అమెరికాపై ఆధారపడరాదని జపాన్ భావిస్తోంది. వాస్తవానికి క్షిపణి వ్యవస్థల్ని కొనుగోలు చేయడంతో అమెరికా సంబంధాలు మరింతగా బలోపేతమవుతాయని టోక్యో భావిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఏం చేసినా వాణిజ్య కోణంలోనే చూస్తాడు. అమెరికన్ ఆయుధాలను కొంటామంటే తప్పకుండా ట్రంప్ సంతోషపడతాడు. ఒకే దెబ్బకు 2 పెట్టెలను కొట్టాలని టోక్యో భావిస్తోంది. తమ రక్షణకు ఆయుధాలు కావాలి. అదే సమయంలో అమెరికాతో సంబంధాలు బాగుపడాలంటే అమెరికా ఆయుధాలు కొనాలి. నిజానికి అమెరికా ఆయుధాలనే జపాన్ కొనాల్సిన అవసరం లేదు. కానీ జపాన్కు ఓ సమస్య ఉంది. జపాన్ వద్ద అనుకున్నంత సైన్యం లేదు. ఇప్పటికిప్పుడు అమెరికా సైన్యాన్ని వెళ్లిపోమని చెప్పలేదు. తమ సైన్యాన్ని సమీకరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అమెరికా ఆయుధాలను కొని ట్రంప్ను తృప్తిపరిచేందుకు టోక్యో ప్లాన్ గీసింది. అయితే మారుతున్న రక్షణ వైఖరితో శత్రువుల్ని టోక్యో అడ్డుకోగలదా? ట్రంప్ను జపాన్ సంతృప్తి పరచగలదా అన్నది తెలుసుకోవడానికి మరికొంతకాలం ఆగాల్సిందే.